ఉదాహరణకి 5% నెలకి ఒక 20,000 టన్నులు పోతే 2 లక్షల టన్నులు పోతే ఇంచుమించు 600 కోట్లు 700 1000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగితే 1000 కోట్లు ఇంటూ 5% ఒక 50 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తుంది. మీ ట్యాక్స్ పెట్టుంటాడా? పుష్ప ట్యాక్స్. ఆయన ఎర్రచందనం ఎడక్వాడ్జు. అదే మమ్మల్ని అంటారు డైరెక్ట్ ఎర్రచందనం ఆడిపోతుంది ఆ సినిమాలో, ఏడబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడాను? అయ్యా, పెద్దోళ్ళని కాబట్టి అనకూడదు, డబ్బున్నోళ్ళని అనకూడదు, 4 దైవ కార్యక్రమాలు చేశారు, 4 ఇది చేసినంత మాత్రాన్ని మంచోళ్ళు గారు. వాళ్ళందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళందరూ 100% మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు. తప్పు చేస్తే తప్పే, ఎవరైనా తప్పును తప్పే చెప్తున్నా. ఇందా నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కదా, ఒక 50 పేర్లు చెప్పేవాడిని, కానీ ఈ ముగ్గురు అంటే 4 ప్రపంచం అంతా తెలుసు కాబట్టి 4 పేర్లు చెప్పా. మనం కానీ నేను కానీ గమ్ముగా ఉంటే ఆయన ఇంకో పెద్ద ఇదయ్యేవాడు. కాబట్టి దైవాంశ సంభూతుడైనా ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన వకాల్తా పుచ్చుకున్న రవిచంద్ర గారు పెడతారా? నేను అడిగేది 4 ప్రశ్నలే. మీరు చెప్పినట్టే కంపెనీ పెట్టి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజల్ని ఉద్ధరించాలా, నెల్లూరు ప్రజల్ని బాగు చేయాలా, నెల్లూరు ప్రజలు మేలుకోరడం చేస్తున్నాడు ఆయన అని చెప్పిన ఆయన ఎప్పుడు కంపెనీ పెడుతున్నాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నాడు? చైనాలో కంపెనీయా, నెల్లూరులో కంపెనీ? ఎందుకంటే మెటీరియల్ చైనాకు పంపిస్తున్నాడు కాబట్టి. 2, నేను చెప్పినట్టు ఈ 10 మైళ్ళు చిన్నంగా, అంటే ఇప్పటికి 2 మైళ్ళు 3 మైళ్ళు స్టార్ట్ చేశాడు. సరోజినీ మైన్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. పట్టాల్యాండ్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. రేపు పొద్దున ఎల్లుండో మిషన్ పెడతారు. ఈ మైన్లు మిషన్లు అన్నింటిలో కూడా మీకు సంబంధం లేదు అంటే ఈ ఇల్లీగల్ మైన్స్ ని, గవర్నమెంట్ రావాల్సిన మైన్స్ ని బోర్డు పెట్టండి. లేని పక్షంలో ఆ మైన్స్ అన్ని మాయే. ఆడ ఎందుకు 8 పెద్ద టిప్పర్లు దిగున్నాయి, పెద్ద హిటాచీలు దిగున్నాయి, అర్థం కావట్లా. 3వది, ఎందుకు 140 మైన్లు ఉంటే 170 మైన్లు ఉంటే 30 ఓపెన్ అయ్యి కొరవ ఎందుకు ఓపెన్ కాల? ఆ ఎండిఎల్ఓని ఓపెన్ చేసి ఆ పుణ్యం, ఆ మంచి, అందరూ రవిచంద్ర గారు చెప్పేది అందరూ ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినోడు అవుతావు రవణ. రవిచంద్ర గారికి ఆ కుటుంబాలు, వేల కుటుంబాల్లో మంచి చేసినోడు అవుతావు. ఆ కిరీటం నువ్వే పెట్టుకో, నిందలు మేము వేసుకుంటాం కావాలంటే. ఆ కిరీటం నువ్వే తీసుకో, 4 అడుగులు ముందుకు వేసి అవన్నీ ఓపెన్ చేయించి అందరికీ మంచి చేసే కార్యక్రమం చేయి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా మీకే తెలుస్తుంది.